ఇప్పటికే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. గ్రౌండ్ లెవెల్లో తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి స్వామి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ తాజా పరిస్థితిని అడిగి తెలుసుకుందాం. స్వామి కిరణ్, ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఓటర్లు మరి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారా? తాజా పరిస్థితి ఏంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు మూడో విడత ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రశాంతంగా ప్రారంభమైంది. కాకపోతే ఏంటంటే ఈరోజు చలి తీవ్రత అధికంగా ఉంది. ఎక్కువ చలి తీవ్రత ఉండడంతో పోలింగ్ కేంద్రాలకు ఇంకా ఎక్కడ కూడా ఓటర్లు రాలేదు. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు మనం చేరుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మూడో విడతలో 563 గ్రామ పంచాయతీలకు ముఖ్యంగా 5 జిల్లాలు అలాగే 27 మండలాలు 563 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 52 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమైనాయి. ఆ సర్పంచ్ స్థానాలకి ప్రస్తుతం ఎలక్షన్స్ జరగడం లేదు. అయితే ఈసారి 7 చోట్ల వివిధ కారణాలతో అక్కడ ఎన్నికలు అనేది జరగట్లేదు. ముఖ్యంగా జడ్చర్ల మండలం శంకరాయపల్లి, అలాగే ఆమ్రాబాద్ మండలంలో 5 గ్రామాలు, చారగొండ మండలం ఎర్రవల్లిలో వాళ్ళు డిండి జలాశయం అనేది మాకు వద్దు అని చెప్పేసి అక్కడ ఎన్నికలు బహిష్కరించడం జరిగింది. 7 చోట్ల ప్రస్తుతం ఎన్నికలు జరగట్లేదు. అవి పోగా మిగిలిన 504 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి మొత్తం 1620 మంది అభ్యర్థులు ప్రస్తుతం పోటీలో ఉన్నారు. వీళ్ళందరి భౌతవ్యం ఈరోజు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. అయితే మొదటి రెండు విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 80% పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇక జిల్లాల వారీగా మనం ఒకసారి పరిశీలిస్తే మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు అడ్డాకల, మూసాపేట, బూత్పూరు, బాలనగర్, జడ్చర్ల మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 133 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 1152 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇందులో 10 గ్రామ పంచాయతీలకు ఇప్పుడే ఏకగ్రీవమైనాయి. శంకరాయపల్లిలో ప్రస్తుతం ఎలక్షన్స్ జరగట్లేదు. అక్కడ నామినేషన్లు వేసినటువంటి వార్డులో మాత్రం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మిగిలినటువంటి 122 సర్పంచ్ స్థానాలకు 440 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 914 వార్డులకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 1,50,000 మంది 1,47,000 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు పోతే అచ్చంపేట, ఆమ్రాబాదు, బల్మూరు, లింగాల, పదర, ఉప్పునూతల, చారగొండ ఇవన్నీ కూడా మనకు ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలే. ఇక్కడ 158 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా మనకు 18 గ్రామాలు అక్కడ ఏకగ్రీవమయ్యాయి. 6 చోట్ల మనకు ఎలక్షన్స్ జరగట్లేదు. మిగిలిన చోట్ల ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ సర్పంచ్ 134 సర్పంచ్ స్థానాలకు 1064 వార్డులకు ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నాయి. సర్పంచ్ పదవికి 414 మంది పోటీ పడుతున్నారు. సుమారు 2,07,707 మంది ఓటర్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇకపోతే మనకు నారాయణపేట జిల్లాలో నర్వా, మక్తల్, మాగనూరు, కృష్ణ, ఉట్కూరు మండలాల్లో 110 పంచాయతీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ మక్తల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలు. 100 సర్పంచ్ స్థానాలకు అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎందుకంటే 10 సర్పంచ్ స్థానాలు అక్కడ ఏకగ్రీవమైనాయి. తర్వాత 994 వార్డులకు ఏకగ్రీవాలు పోని 775 వార్డులకు అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. 1773 మంది ప్రస్తుతం అక్కడ వార్డులకు పోటీ పడుతున్నారు. 1,52,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. ఇక వనపర్తి జిల్లాలో కూడా పానగల్లు, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాల్లో 87 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 7 ఏకగ్రీవమైనాయి. 80 గ్రామాల్లో జరుగుతున్నాయి. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఇటిక్యాల, ఎర్రవెల్లి, ఆలంపూరు, మానవపాడు, ఉండవల్లి మండలాల్లో 75 గ్రామ పంచాయతీలకు జరగాల్సి ఉండగా 68 స్థానాల్లో 218 మంది సర్పంచ్లు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 5 జిల్లాలకు సంబంధించినటువంటి పరిస్థితి. అయితే పోలింగ్ అయితే ప్రస్తుతం 7 గంటల సమయానికి ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు, ఇది మల్లెబోయినపల్లికి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం. ఇక్కడ ఓటర్లు ఎవరైతే రాలేదు ఒక్కొక్క వార్డుకు వస్తున్నారు. అంటే చలి తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మనం గత 2 విడతల్లో చలి తీవ్రత ఉన్నా కానీ ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ బారులు తీసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం మందకోడిగా కొనసాగుతున్నటువంటి పోలింగ్ 9 గంటలకు పుంజుకుంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. గత 2 విడతల్లో మనకి వార్డులకు సంబంధించినటువంటి వాటిలలో పోలింగ్ అంటే బ్యాలెట్ పత్రాలు తారుమారు కావడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. కొద్దిసేపు పోలింగ్ ఆగింది. గత 2 విడతల్లో కూడా అటువంటి సంఘటనలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. మొత్తం పరిస్థితిని సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మనకు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈసారి కూడా 80% పైగా పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతున్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.